గురుగారు కాలాన్ని ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అటువంటి కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో, లోకము వృద్ధి కావటానికి కానీ క్షయం కావటానికి కానీ కాలమే కారణము. ఆ కాలాన్ని నేనే. కాల కలయతామహం, గణికులలో కాలాన్ని గణించేవాడిని నేను అంటూ కాలస్వరూపము నేనే అన్న సత్యాన్ని భగవద్గీతలో పరమాత్మ స్పష్టంగా తెలియజేస్తాడు. కాలోయం విఘ్న అంటుంది శాస్త్రం. కాలం అంటే విఘ్నము అని అర్థం. అంటే ప్రతికూలతను కలిగించేది. అనుకూలతలు కూడా వస్తుంటాయి కదా. అంటే మన ప్రారంధాన్ని అనుసరించి మన కర్మ క్షయము, కర్మ వృద్ధి, కర్మ బంధనములు ఇవన్నీ కలగటానికి నువ్వు ఆచరించే కర్మలకు ఆధారం కాలం. మరి ఈ కాలము ఈశ్వర స్వరూపం కదా. దీన్ని ఎలా వినియోగిస్తే కర్మ మనకు బంధనం కాదు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అంటాడు హనుమంతుడు సుందరకాండలో. రామచంద్రమూర్తి భార్య, లక్ష్మణుడి వదిన, అలాంటి సీతాదేవే ఈ అశోకవనంలో శింషుప వృక్షం కింద కూర్చొని ఇంత రోధిస్తూ ఉంది అంటే ఈ విధి ఎంత విచిత్రమైనదో కదా అన్న భావన. వాయువశంబులై ఎగసి వారిధరంబులు మింట కూడుచు పాయుచు నుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై చరించు అంటాడు భీష్ముడు ధర్మరాజుతో. ఇన్ని విషయాలు ఎందుకు ప్రస్తావన చేస్తున్నాను అంటే, కాలాన్ని సద్వినియోగం చేయటము అంటే కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. జరుగుతున్నదంతా ఈశ్వర సంకల్పమే. దీనిలో నా ప్రమేయము ఏమీ లేదు. మంచి జరిగినా చెడు జరిగినా అంతటికీ కారణము ఆ పరమాత్మయే అన్న భావన దృఢంగా నీలో ఉంటే ఈ కాలము నిన్నేమీ చెయ్యలేదు. కారణము కాలారి అయినటువంటి ఆ మహేశ్వరుడి యొక్క పాదాలను ఎప్పుడైతే నువ్వు ఆశ్రయించావో జరుగుతున్న ప్రతిదీ నీ మంచికే అన్న భావన నీకు కలుగుతుంది. శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు ప్రతి ఇంటికి వెళ్ళి రామాయణం చెప్పేవారు. ఇలా అందరికీ రామాయణం చెబుతున్న ఆ మహానుభావుడికి ఒకరోజు యాక్సిడెంట్ జరిగి నడుము కదలలేని స్థితి ఏర్పడింది. అందరూ ఇంటికి వచ్చి ఆయనను పరామర్శిస్తూ సానుభూతి చెప్పడం ప్రారంభించారు. ఎంత కష్టం వచ్చిందండి మీకు, భగవంతుడు ఎంత అన్యాయం చేశాడు అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, భగవంతుడు నాకు అన్యాయం చేయడం ఏమిటి, ఇంటింటికి నేను వెళ్ళి రామాయణం చెప్పడం నాకు కష్టంగా ఉందని ఇంట్లోనే కూర్చోబెట్టాడు, మీరంతా వచ్చి నా దగ్గర రామాయణం వింటున్నారా లేదా అని ఆ స్థితిని కూడా ఆ భగవత్ కృపగా భావించినటువంటి మహానుభావుడు కనుక, రామాయణ అర్థాన్నంతా అవగాహన చేసుకుని జీర్ణం చేసుకున్నటువంటి మహాభాగవతోత్తముడు కనుక కాలము ఆయన పట్ల ఎలాంటి అనాదరము చూపించలేదు. కాబట్టి నిన్ను బాధ పెట్టేది బయట పరిస్థితులు కాదు, నీ మనస్సే. ఆ మనస్సును మయ్యేవ మనాధత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మనస్సులో బుద్ధిలో ఆయననే నువ్వు నిక్షిప్తం చేసుకుంటే ఆ కాలము నీ పట్ల వరముగా మారి నిన్ను ముందుకు నడిపిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఈ కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి సమయంలో నువ్వు 2 నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి వ్యక్తిగతమైనది, నీలో ఉన్న ఏదో ఒక దురలవాటు. సూర్యోదయం తర్వాత లేస్తున్నాను ప్రతిరోజు, నేను కనీసం రేపటి నుంచి సూర్యోదయానికి ముందరే లేస్తాను, లేదు రోజు పూజ చేయట్లేదు, రేపటి నుంచి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అన్న ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉచ్చరిస్తాను. ఇలా వ్యక్తిగతమైన నిర్ణయం తీసుకో. అలానే సామాజిక పరంగా నీకు ఒక బాధ్యత ఉంటుంది. సామాజిక పరంగా నీ బాధ్యత ఏమిటో గుర్తించి దానిలో నీ వంతు కర్తవ్యాన్ని ఇవాల్టి నుంచి నిర్వర్తిస్తాను అన్నటువంటి ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలిగితే, వ్యక్తుల సమూహమే సమాజం కనుక అందరు వ్యక్తుల యొక్క ఈ ఆలోచన దృక్పథము సుసంపన్నమై కాలము వారిని కటాక్షిస్తూ వారి జీవితానికి అద్భుతమైన సోపానాలు నిర్మించి దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పటం దగ్గర ఆపకుండా, నిజంగా నా ఉనికి ఎదుటివాడికి ఆనందాన్ని కలుగజేస్తోందా అన్న ప్రశ్నను నువ్వు వేసుకోగలిగినప్పుడు అన్ని గుడ్ మార్నింగులు మీకు అద్భుతమైన ఫలితాన్ని అందజేస్తాయి. మనం పొద్దున్నే లేవగానే విష్ చేయటం ద్వారా మన కర్తవ్యం అయిపోతుంది అనుకుంటున్నాం. ఎదుటివాడిని అలా విష్ చేయటం వల్ల నీ గొప్పతనాన్ని, అతని పట్ల నీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఆవిష్కరిస్తున్నావని నువ్వు తృప్తి పడుతున్నావు తప్పితే నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావా లేదా? ఆర్ యు ఏ హ్యూమన్ బీయింగ్, ఆర్ యు ఏ హ్యూమన్ డూయింగ్?
మనిషిలాగా పిలిపించుకుంటున్నావా? మనిషిలాగా బ్రతకటం అలవాటు చేసుకుంటున్నావా? ఈ ఆలోచన నువ్వు చేయగలిగితే ఈ నూతన సంవత్సరం కొత్త కాంతులతో, కొత్త ఆలోచనలతో నీకు అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైనటువంటి జీవన విధానాన్ని అందిస్తుంది, ఆశీర్వదిస్తుంది.